హే గాయ్స్, వెల్కమ్ టు సర్ఫింగ్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చేసి వెజ్ సేమియా పులావ్ అండి. చాలా బాగుంటుంది గాయ్స్, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ 1 స్పూన్ అంతా కాజు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. సేమియా ఒకవేళ ఆల్రెడీ మీరు ఫ్రై చేసుకొని పెట్టుకొని ఉంటే కనుక ఫ్రై చేసుకోక్కర్లేదండి. లేదు ఫ్రై అవ్వలేదంటే కొంచెం దీంట్లోనే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లోనే సేమియా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం లైట్గా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది లైట్గా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం ఆలు వేయాలండి, బంగాళదుంప వేయాలండి. ఒక బంగాళదుంప తీసుకున్నాను సన్నంగా తరిగింది, అది వేయాలండి. అది వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేయాలండి. చేసిన తర్వాత అందులో కొంచెం ఒక 1/2 క్యారెట్ తీసుకున్నానండి. 1/2 క్యారెట్ సన్నంగా తరిగిన అది బాగా మిక్స్ చేయాలండి. చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన సేమియా ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. దాంతో 2 కప్స్ అండి, దాంతో 2 కప్స్ ఆఫ్ సేమియా వేసుకోవాలి. ఇప్పుడు దాంతో 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, 3 కప్ ఆఫ్ వాటర్ అండి. ఆ కప్పుతో 2 కప్స్ సేమియా, మళ్ళీ సేమ్ ఆ మెజర్ కప్పుతోనే 3 కప్స్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఆ 3 కప్స్ వాటర్ వేసిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని కొంచెం లైట్గా గరం మసాలా, కొంచెం పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసిన తర్వాత బాగా మరుగుతాయి కదండి. బాగా మరిగినప్పుడు దాంట్లో ఈ సేమియా వేయండి. ఫ్రై చేసిన సేమియా ఉంటాయి కానీ ఫ్రై చేయలేని సేమియాతో అయితే అంత బాగోదండి. ఫ్రై చేసిన సేమియాతో చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రై చేసిన తర్వాత బాగా మిక్స్ చేసి క్యాప్ పెట్టేయాలండి. మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఇంకా సేమియా పులావ్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాజు ఉన్నాయి కదండి, అవి వేసుకొని ఒక 2-3 స్పూన్స్ అలా ఘీ ఉంటే మీ దగ్గర ఘీ వేసుకోండి పైన. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడం అండి. చాలా బాగుంటుంది గైస్, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇందులో కరివేపాకు వేసుకోకూడదండి, వేసుకుంటే ఉప్మా టేస్ట్ వచ్చేస్తుంది, ఉప్మా లాగా అయిపోద్ది. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకోకూడదండి, గరం మసాలా వేస్తున్నాం కాబట్టి ఆ ప్లేస్లో పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయకూడదు. ఇప్పుడు డిష్ అవుట్ అండి, మీరు డెఫినెట్గా ట్రై చేయండి గైస్, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసిన తర్వాత టేస్ట్ ఉంది, దానిపైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నామండి. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను, చాలా బాగుంటుంది గైస్. మీరు డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి గైస్. చలో బాయ్ గాయ్స్.